శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇది ఏ భారత భారతీ శ్రీకృష్ణమూర్తికై వ్యాసుడు సంగిన కవితల మంగళహారతి. యది హాస్తి తత్ అన్యత్ర యన్నేహాస్తి న తత్ర క్వచిత్. ఏది ఇందులో ఉన్నదో అది ఏ అంతట ఉన్నది, ఏది ఇందులో లేనిదో మరి ఇంకెక్కడ లేనిది. ఇంతటి ప్రతిజ్ఞనవలీలంగా నెరవేర్చిన వ్యాసుడు కవితా సుందరహాసుడు. ఇది ఏ భారత భారతీ. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. కృష్ణ పరమాత్ముని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పుణ్యమైనటువంటి మహాభారతంలో సూత మునీశ్వరుడు శౌనకాది ఋషీశ్వరులకు మహాభారత విశేషములను అక్షౌహిణి అంటే ఏమిటి నిన్నటి రోజున చెప్పారు. ఒక అక్షౌహిణి 18 అక్షౌహిణి అంటే ఎన్ని శక్తులు ఉంటాయి నిన్న చెప్పాము. అయినప్పటికీ ఇంకొకసారి ఈ పూట చెప్తాను. అక్షౌహిణి 18 అక్షౌహిణీల యొక్క దివ్యమైనటువంటి సైన్యంతో శమంతక పంచకంలో అత్యద్భుతంగా యుద్ధం సాగింది. భీష్ముడు 10 రోజులు యుద్ధం చేశాడు. ద్రోణుడు 5 రోజులు చేశాడు. అలాగే కర్ణుడు 2 రోజులు చేశాడు. శల్యుడు ఒక పూట, గదాయుద్ధం ఒక పూట. ఆ పూటనే పాండవుల యొక్క సైన్యం మొత్తాన్ని కూడా అశ్వత్థామ, కృతవర్మ, కృపుడు అందరూ కూడా పాండవ సైన్యాన్ని చంపివేశారు. ఓ శౌనకాది మునీశ్వరులారా వినండి. మీరు ఇప్పుడు వింటున్నటువంటి దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన, మనోహరమైన, పుణ్యప్రదమైనటువంటిదే ఇతిహాసమే మహాభారతం. మహాభారతం మహాభారతం ఇది ఉత్తమమైనటువంటి ఇతిహాసం. జనమేజయుని యొక్క సర్పయాగంలో వ్యాసమునీంద్రుని శిష్యుడైనటువంటి వైశంపాయనుడు సవిస్తరంగా చెప్పినటువంటి పుణ్యమైనటువంటి కథ ఇది. ఆ రోజులలో రాజులందరూ పరాక్రమవంతులు. అంతేకాక ఆ రాజుల యొక్క మనోహరమైనటువంటి పరాక్రమాన్ని చక్కగా వర్ణించడం జరిగింది. ఇందులో మొదటిది పౌలోమ పర్వమని, ఆస్తిక పర్వమని చెప్పబడుతుంది. వారిని స్మరిస్తాను వినండి. మోక్షం పొందాలనుకునేవారు ముందుగా వైరాగ్యం పొందినట్లు ప్రాజ్ఞులైనటువంటి మానవులు ఈ భారతాన్ని పొందాలి, చదవాలి. మోక్షం కావాలి అనుకున్నటువంటి వాడు ఏ విధంగా వైరాగ్యాన్ని పొందుతాడో ప్రాజ్ఞుడు, ప్రజ్ఞ కలిగినవాడు. వైరాగ్య భావం వల్లనే మోక్షం అనేటువంటిది మనకు సంప్రాప్తమవుతుంది. అలాగే భారతాన్ని ముందుగా పొందాలి, చదవాలి. ఎందుకంటే దీనిలో విచిత్రమైనటువంటి చిత్రాతి చిత్రములైనటువంటి అర్థములు ఉంటాయి. అనేకమైనటువంటి సిద్ధాంతాలు, ఆచరణలతో కూడి ఉంటుంది. తెలుసుకోదగినటువంటి దానిని ప్రధానంగా తెలుసుకోవాలి. ఆ తెలుసుకొనవలసినటువంటిది ఆత్మ. ఆత్మజ్ఞానం లేకుండా మోక్షం అనేటువంటిది కలగదు. దేహభ్రాంతి ఉండకూడదు. ఈ దేహభ్రాంతిని తొలగించేటువంటిది మహాభారతం.
ప్రియమైనటువంటి వానిలో ప్రధానమైనటువంటిది ఏది అంటే జీవితం. అందరికీ జీవితం అంటే మహా ఇష్టం, దేహం అంటే మహా ఇష్టం. ఈ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి, ఈ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి, ఈ జీవితం సుఖంగా ఉండాలి కోరుకుంటాడు. అలాగే అన్ని విజ్ఞానాలలో ఇతిహాసం ప్రధానమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. ఆహారం గనక విడిచిపెడితే శరీరం ధరించడం ఎంత కష్టమో, సాధ్యం కాదో, అలాగే ఈ భారతాన్ని విడిచిపెడితే ఏ కథ ఇక భూమి మీద నిలవదు. శరీరానికి ఆహారం ఎలాగో భారతాన్ని విడిచిపెడితే ఏ కథ ఈ భూమి మీద ఉండదు. అన్ని కథలు, ప్రపంచంలో ఉన్నటువంటి కథలన్నీ ఏదో ఒక నీతితో ఈ భారతంలో ఉన్నటువంటి దాన్ని తీసుకెళ్లారు. కాబట్టి ఎన్ని కథలు నిర్మాణంలో ఉన్నా, ఎన్ని కథలు ఈ భూమిపైన కవులు రాసినా, ఎన్ని ధర్మాలు రాసినా ఇవన్నీ మూలం మహాభారతమే అని తెలుసుకోండి. అభ్యుదయాన్ని కాంక్షించేటువంటి అభ్యుదయవాదులు, విప్లవవాదులు, సనాతన కవులు, సాహిత్య కవులు, భావకవులు, అభ్యుదయ కవులు ఇలా ఉంటారు కదా, అభ్యుదయము. ఇలాంటి వాళ్ళందరూ కాంక్షించేటువంటి వారు సత్కులీనుడైనటువంటి రాజును కోరినట్లుగా మహాభారతాన్ని కోరుకుంటారందరూ. కవులకు కావలసినంత వస్తువు దీనిలో ఉంటుందన్నమాట. భావుకతను ఆశించేటువంటి వారు, అభ్యుదయాన్ని కోరుకునేటువంటి వారికి మహాభారతం, దీనిలో ఉన్నటువంటి కథలు, ప్రతి కవి వీటిని ఆశ్రయిస్తాడు మహాభారతాన్ని. సర్వ వ్యంజనాలతో నిండినటువంటి వాక్కు. అంతా లోకాన్ని వేదాశ్రయమును ఆశ్రయించినట్లు, ఈ లోకమంతా వేదమును ఆశ్రయించినట్లుగా సర్వ వ్యంజనాలతో ఉన్నటువంటి వాక్కు. వ్యంజనములు అంటే దీనిలో ఉన్నటువంటి కొన్ని గూఢములైనటువంటి అర్థాలు ఉంటాయన్నమాట. ఈ వ్యంజనం అనేటువంటి పదం ఒక సాహిత్యానికి సంబంధించినటువంటి ఒక రహస్య పదం. అలాంటి స్వర వ్యంజనాలు అంటారు. స్వర వ్యంజనాలు వాక్కుకి చాలా ప్రాధాన్యత వహిస్తాయి. ఈ వాక్కు అంతా, ఈ వాక్కు ఈ లోకాన్ని వేదాన్ని ఆశ్రయించినట్లుగా, ఈ వాక్కు వేదవాక్కైతే, ఈ వాక్కు లోకశ్రేయమైతే, ఈ స్వరం, ఈ వ్యంజనములు, ఈ అక్షర పదాలు అంటే ఇప్పుడు అచ్చులు హల్లులు ఉంటాయి కదా, ఆలు ఎలు ఉలు, ఈ అక్షరములు అన్న స్వర వ్యంజనములు అంటే అచ్చుల్ని స్వరములని, హల్లుల్ని వ్యంజనములని అంటారు. అంటే ఈ వాక్కులన్నీ ఈ లోకానికి ఉపయోగిస్తాయన్నమాట. ఇప్పుడు అక్షర సముదాయమంతా లోక కళ్యాణం కోసం ఉపయోగించాలి. పవిత్రమైనటువంటివి ఏవి అంటే వేదవాక్కులు. మిగిలినటువంటి వాక్కులు అపవిత్రమైనటువంటివి. అతనికి అక్షరము కూర్చడం రాదనమాట. అక్షరము కూర్చడం వచ్చింది అంటే అది వేదవాక్కై ఉంటుంది, అంటే మంచి వాక్కు. మహాభారత ఇతిహాసం మీద అర్పింపబడినటువంటి బుద్ధియే ఉత్తమమైనటువంటిది. అలాంటి వాక్కులన్నీ ఏర్చి కూర్చి వేదములా రచింపబడినటువంటి ఈ భారతమునందు బుద్ధిని ఏర్పరచుకోవాలి. భారత ఇతిహాసం జ్ఞానంతో పరిపూర్ణమైనటువంటిది. మహాభారతాన్ని చెబుతున్నాడు అన్నా, మహాభారతాన్ని వింటున్నాడు అన్నా అతడు జ్ఞాని అని అర్థం. దేనికని? విచిత్ర పదాలతో, అర్థాలతో, న్యాయాలతో, వేదార్థాలతో కూడి ఉంటుంది. అందము చూద్దామా, అక్షరాల విన్యాసం బాగుంటుంది, అర్థాలు చూద్దామా బాగుంటాయి. కొందరు శబ్దం బాగుంటుంది, అర్థం బాగుండదు. కాబట్టి శబ్దార్థముల యొక్క దివ్యమైనటువంటి పవిత్రత దీనిలో మనకు గోచరమవుతుంది. మొదటి పర్వ సంగ్రహం చెబుతారు వినండి. మొదటి పర్వ సంగ్రహం, మొదటి పర్వానుక్రమణిక, రెండవ పర్వ సంగ్రహం. పౌష్ట్య పర్వం మూడవది. వరుసగా పౌలోమ పర్వం, ఆస్తిక పర్వం, అవతార పర్వం, సంభవ పర్వం. సంభవ పర్వం చాలా అద్భుతంగా ఉండి వడల్ని పులకరింపచేస్తూ ఉంటుంది సంభవ పర్వం. తరువాతిది లాక్షాగృహదహనం, హైడింబ పర్వం, బకవధ పర్వం, చైత్రధ పర్వం, పాంచాలి స్వయంవర పర్వం. సుక్షత్రియులటువంటి రాజ క్షాత్రధర్మంతో ఇతర రాజులను జయించినటువంటి విశేషం ఇదంతా. ఉదాహరణకు వైవాహిక పర్వం, విదురాగమ రాజ్యలంభ పర్వం, అర్జున వనవాసం, సుభద్రాగ్రహణం, తరువాత హారణ హారిక, పైని ఖాండవ దహనం, మయదర్శనం, తరువాతిది తర్వాతిది సభాపర్వం.
ఈ మొదటి యొక్క ఆది పర్వంలో ఉన్నటువంటి కొన్ని విశేషాలు మీకు చెప్పాను. ఇక సభాపర్వంలో ఉన్నటువంటి విశేషాలు చెప్తాను, వినండి. తరువాతిది మంత్రపర్వం అని కూడా అంటారు. సభాక్రియాపర్వం, లోక పాలక సభా సంఖ్యాపర్వం, రాజసూయారంభ పర్వం, ఇవి ఉంటాయి దీంట్లో. జరాసంధవధ పర్వం, అలాగే దిగ్విజయ పర్వం, తరువాతిది రాజసూయ పర్వం, తరువాతిది అర్ఘాభిహరణం, శిశుపాల వధ, ద్యూత పర్వం, అనుద్యూత పర్వం, ఇలా 10 ఉపపర్వాలు. 18 పర్వాలు, 18 పర్వాలు ఉపపర్వాలు, 18 పురాణాలు, 18 పురాణాల్లో మళ్ళీ 18 ఉపపురాణాలు. దీనిలో ఉపపర్వాలు ఉన్నాయి. ఇలా సభాపర్వం ముగిసిన తర్వాత మూడవదైనటువంటిది తర్వాతది అరణ్యపర్వం. దీనిని వనపర్వం అని కూడా అంటారు. దీనిలో ఉపపర్వాలు ఉన్నాయి. అరణ్యపర్వం, కిమ్మీర పర్వం, అర్జునాభిగమన పర్వం, ఈశ్వర అర్జునుల యొక్క ఆ యుద్ధతో చేసినటువంటి ఒక పర్వం, యుద్ధం కలిగినటువంటి పర్వం. కైరాత పర్వం, ఇంద్రలోకాభిపర్వం, నలోపాఖ్యానం, ఇలా ధర్మబోధకమైనటువంటి కరుణారస స్ఫోటకమైనటువంటివి ఉన్నాయి. బుద్ధిమంతుడైనటువంటి ధర్మరాజు చేసినటువంటి తీర్థయాత్రా పర్వం, జటాసురవధ పర్వం, యక్షయుద్ధ పర్వం, నివాతక కవచ పర్వం, అజగర్భ పర్వం, మార్కండేయ సమాస్యా పర్వం, ద్రౌపదీ సత్యభామా సంవాద పర్వం, ఘోషయాత్ర పర్వం, మృగస్వప్నోద్భవ పర్వం, వ్రీహి ద్రోణికాక్ష పర్వం, ద్రౌపదీహరణ పర్వం, జయద్రథ విమోక్షణ పర్వం, రామోపాఖ్యానం, పతివ్రతా మాహాత్మ్యం. ఈ పతివ్రతా మాహాత్మ్యంలోనే సావిత్రి చరిత్ర, కుండలాపహరణ పర్వం, ఆరణేయ పర్వం, ఇలా అనేకమైనటువంటి పర్వాలు ఈ అరణ్య పర్వంలో మనకు ఉపపర్వాలు గోచరమవుతాయి. పర్వాల యొక్క దివ్యమైనటువంటి వివరణ మీకు చెబుతున్నాను. తరువాతది విరాట పర్వం. దీనిలో పాండవ ప్రవేశ పర్వం, సమయపాలన పర్వం, కీచకవధ పర్వం, గోగ్రహణ పర్వం, వైవాహిక పర్వం, అంటే ఉత్తరాభిమన్యుల యొక్క వివాహం ఉంటుంది దీనిలో. తరువాతది అద్భుతమైనటువంటిది ఉద్యోగ పర్వం. దీనిలో 10 ఉపపర్వాలు ఉంటాయి. మళ్ళీ సేనోద్యోగ పర్వం, సంజయయాన పర్వం, ప్రజాగర పర్వం, అంటే ప్రజాగర పర్వం అంటే ధృతరాష్ట్రుని యొక్క మానసిక వేదన దీనిలో ఉంటుంది. సనుత్సుజాత పర్వం, రహస్యమైనటువంటి ఆధ్యాత్మిక విద్య దీంట్లో ఉంటుంది. సనత్సుజాత పర్వం అని భారతంలో చాలా గొప్పదిగా ఉంటుంది. ఇది మొత్తం ఆధ్యాత్మిక చింతనతో ఉంటుంది. తరువాతిది యానసంధి పర్వం, భగవద్యాన పర్వం. ఇందులో మాతలి చరిత్ర, గాలవ చరిత్ర, గరుడుడి చరిత్ర, పరశురామ చరిత్ర, షోడశ మహారాజుల యొక్క చరిత్రలు ఉంటాయి దీనిలో. కృష్ణుని యొక్క సభాప్రవేశం, విదుర వృత్తాంతం, సైన్యం 2 పక్షాలు చేరడం, విశ్వోపాఖ్యానం ఉంటాయి. భగవద్ధ్యాన పర్వం ఉంటుంది. ఇందులోనే కర్ణుడితో జరిగినటువంటి వివాద పర్వం ఉంటుంది. ఇక ఉపపర్వంలో సైన్య నిర్వాణ పర్వం, అందరికీ అమర్షణం కలిగించేటువంటి 8 ఉలూక దూతాగమనం. తరువాతిది రథాతిగత పర్వం, చివరిది అంబరోపాఖ్యాన పర్వం. ఇది ఉద్యోగ పర్వానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. ఇక భీష్మ పర్వం, భీష్మునికి అధ్యక్షుని చేస్తారు, సర్వసేనాధ్యక్షుని చేస్తారు భీష్ముని. ఇందులో 4 ఉపపర్వాలు ఉంటాయి. మళ్ళీ ఉపపర్వం జంబూఖండన నిర్మాణ పర్వం, జంబూఖండ వినిర్మాణ పర్వం, భూమి పర్వం. దీనిలో ద్వీప విశేషాలు ఉంటాయి. ఎన్ని ద్వీపాలు. భగవద్గీత పర్వం దీనిలోనే.
భీష్మవధ పర్వం ఇలా ఉంటాయి. ద్రోణ పర్వంలో అయితే 8 ఉపపర్వాలు ఉన్నాయి. ద్రోణాభిషేచన పర్వం, సంసప్తక పర్వం, అభిమన్యువధ పర్వం, ప్రతిజ్ఞాపర్వం, జయద్రథ పర్వం, ఘటోద్గజో వధ పర్వం, ఘటోద్గజుడిది వధించిన పర్వం, ద్రోణవధ పర్వం. ఇలా శరీరాన్ని గగుర్పుడిచేటువంటి విధంగా ఉండే ద్రోణ పర్వాలు. దీనిలోనే ఈ అద్భుతమైనటువంటి ఈ పద్మవ్యూహాలు ఇవన్నీ దీంట్లోనే ఉంటాయి. శల్యపర్వం, ఇందులో 3 ఉపపర్వాలు ఉంటాయి. శల్యపర్వం, హ్రదప్రవేశ పర్వం, గదాపర్వం. సారస్వత విద్యలో తీర్థాలు, వంశాలు కీర్తింపబడింటాయి దీంట్లో. తరువాతిది భీభత్సమైనటువంటి సృష్టించినటువంటి పౌత్తిక పర్వం, సౌప్తిక పర్వం, సౌప్తిక పర్వం, సౌప్తిక పర్వం, ఐషిక పర్వం. ఈ 2 ఉపపర్వాలు. తరువాతి స్త్రీ పర్వం, దీనిలో 3 పర్వాలు ఉంటాయి. జలప్రదానిక పర్వం, స్త్రీ విలాప పర్వం. మూడవది శ్రాద్ధ పర్వం, ఇందులో కురువంశస్థులైనటువంటి పారలౌకిక క్రియలు నిర్మింపబడతాయి. తరువాత చార్వాకుడు అనేటువంటి రాక్షసుడు బ్రాహ్మణ రూపంలో రావడం, ధర్మరాజుకు పట్టాభిషేకం, గృహాలను సోదరులకు విభజించడం, ఇలాంటివన్నీ దీనిలో రకరకాలు ఉంటాయి. ఇక శాంతి పర్వం, దీనిలో ఉపపర్వాలు రాజధర్మ శాసనాలతో కూడి ఉంటుంది. ఇవి ఆపద్ధర్మాలు కూడా దీనిలో ఉంటాయి. ఇది చాలా గొప్పది శాంతి పర్వం. శాంతి పర్వం రెండవదైనటువంటి ఆపద్ధర్మ పర్వంలో అనేకమైనటువంటి విశేషములు చెప్పబడతాయి. తరువాతి శాంతి పర్వం. అలాంటి పుణ్యమైనటువంటి శాంతి పర్వం, అలాగే మోక్షమును కలిగించేటువంటి మోక్ష ధర్మ పర్వం అన్నమాట. మోక్ష మార్గమును ఎలా ఉంటుందో దీనిలో చెబుతాయి. శుక ప్రశ్నాభిగమనం ఉంటుంది. బ్రహ్మ ప్రశ్నానుశాసనము, దుర్వాసుని యొక్క ప్రాదుర్భవం, మాయా సంవాదములు దీనిలో ఉంటాయి. ఇక తరువాతిది అనుశాసనిక పర్వం. దీనిలో 2 ఉపపర్వాలు ఉంటాయి. దాన ధర్మముల వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు చెప్పేది, అలాగే భీష్ముని యొక్క స్వర్గావరోహణం, అలాగే ఆ తర్వాత అశ్వమేధిక పర్వం ఉంటుంది. దీనిలో 2 ఉపపర్వాలు ఉంటాయి. అశ్వమేధిక పర్వం, అనుగీతా పర్వం, అలాగే ఆశ్రమవాస పర్వం, పుత్రదర్శన పర్వం, నారదాగమ పర్వం అని 3 పర్వాలు ఉంటాయి. తరువాతిది ఘోరమైనటువంటిది మౌసల పర్వం. తరువాతిది మహాప్రస్థానిక పర్వం. ఆపైది స్వర్గారోహణ పర్వం. ఈ 3 పర్వాలలో ఉపపర్వాలు లేవు. కాబట్టి దీనిలో హరిపర్వం, విష్ణుపర్వం, కృష్ణలీలలు, కంసవధ మొదలైనటువంటివన్నీ ఖిల పర్వాలలోనే భవిష్య పర్వం కూడా చెప్పబడి ఉంటుంది దీనిలో. ఇలా మహాభారతాన్ని 100 ఉపపర్వాలతో వేదవ్యాసుల వారు రచించారు. 18 ముఖ్యమైనటువంటి పర్వాలు, తర్వాత 100 ఉపపర్వాలు. దీనిని మహానుభావుడైనటువంటి సూత మహర్షి తరువాత తండ్రి అయినటువంటి ఆ మహానుభావుడు శౌనకాది ఋషీశ్వరులకు 18 పర్వాలు నైమిషారణ్యంలో చెప్పిన పుణ్య విశేషము ఇదే. ఈ మహాభారతాన్నే భారతంలోని పర్వాలను సంగ్రహంగా చెప్పబడింది. ఇక ఆది పర్వంలోని కంటూ కథా విశేషాలు మీకు తెలియజేస్తాను వినమన్నాడు మహానుభావుడు. వరుసగా కొన్ని పర్వాలు, ఉపపర్వాలు చెప్పాంగా. అసలు ఈ ఆది పర్వంలో ఏముంటుంది, సభాపర్వంలో ఏముంటుంది, అనేకమైనటువంటి విశేషములతో కూడి ఉంటుంది. ఏమిటి ఆ విశేషములు? మహాభారతంలోని పర్వాల యొక్క సంగ్రహం మీకు తెలియజేస్తాను. ఇవాళ రేపు శ్రద్ధగా వినండి. ఇక మొదటిది ఆది పర్వం. దీనిలో కథా విశేషాలు ఏముంటాయి? ఆది పర్వంలో ఏముంటాయి అసలు? పౌష్య వృత్తాంతం, పౌలోమ కథ, ఆస్తిక వృత్తాంతం, అంశావతరణం, కౌరవ సంభవం, లాక్షాగృహ దగనం, హిడింబ బకాసురుల యొక్క వధ, చైత్ర రథం, ద్రౌపదీ స్వయంవరం,
వివాహ విధి, విదురాగమనం, రాజ్యలంభం, అర్జున సంవాదం, సుభద్రా పరిణయం, హరణ ఖండనం, కాండవ ఖండనం, కాండవవన దహనం. వరుసగా చెప్తున్నాను వినండి. ఆది పర్వంలో ఏముంటాయి? మయ దర్శనం, ఇవి ఆది పర్వంలో చెప్పబడి ఉన్నాయి. పౌష్య పర్వంలో ఉత్తంకుని యొక్క మహాత్మ్యం వర్ణింపబడుతుంది. అలాగే పౌలోమ పర్వంలో భృగువు యొక్క వంశం వర్ణింపబడుతుంది. ఆస్తిక పర్వంలో నాగుల యొక్క, గొర్రెల యొక్క పుట్టుకలు చెప్పబడి ఉన్నాయి. ఇందులో పాలసముద్రం మధించడం, ఉచ్చైశ్రవం పుట్టడం, సర్పయాగం చేస్తున్నటువంటి జనమేజయునకు భరత వంశస్థుల యొక్క దివ్యమైనటువంటి కథ చెప్పడం, సంభవ పర్వంలో చిన్న చిన్న రాజుల యొక్క భిన్నమైనటువంటి జన్మలకు సంబంధించినటువంటి కథలు దీనిలో చెప్పబడి ఉంటాయి. ఇంకా సూర్యుల యొక్క, వ్యాసుల యొక్క కథలు అనేకమైనటువంటివి చెప్పబడి ఉన్నాయి. ఇక్కడే దేవతల యొక్క అంశాలు, వాటి యొక్క కథలు కూడా ఈ ఆది పర్వంలో చెప్పబడతాయి. ఈ పర్వంలో ఇంకొక విశేషం ఏమిటి అంటే, దైత్య, దానవ, యక్ష, నాగ, సర్ప, గంధర్వ, పక్షిజాతుల యొక్క పుట్టుకలు దీనిలో మనకు గోచరమవుతాయి. ఇతర ప్రాణుల పుట్టుకలు కూడా చెప్పబడి ఉన్నాయి మహాభారతంలో. అసలు మహాభారతంలో లేనిదేముంది? కణ్వ మహర్షి ఆశ్రమంలో శకుంతలకు, దుష్యంతునికి భరతుడు పుట్టేటువంటి కథ దీంట్లోనే ఉంటుంది. ఆయన పేరుతోని వంశానికి భరత వంశం అనేటువంటి పేరు కడగడం కూడా మనకు తెలియబడుతుంది మహాభారతంలో. తరువాత అష్టవసువులు గంగాదేవికి శంతనుని ఇంట పుత్రుడుగా పుట్టడం, 7గురిని దివికి పంపించడం, వసుల తేజస్సుకు భీష్ముడు ఇమ్మని అడగడం, భీష్ముడు బ్రహ్మచర్యం వహించడం, రాజ్యం అక్కర్లేదంటం, చిత్రాంగదుని రక్షించడం, పరీక్ష నిర్వహించడం. ఎన్ని విశేషాలు! చిత్రాంగుడు చనిపోతే విచిత్ర వీర్యునికి రాజ్యం ఇవ్వటం, యమధర్మరాజు అణిమాండ్యుని శాపం వల్ల మర్త్యలోకంలో పుట్టడం, విదురుడుగా పుడతాడు యమధర్మరాజు. చాలా అద్భుతమైనటువంటి కథలు ఇవన్నీ. కృష్ణద్వైపాయని వరంతో ధృతరాష్ట్ర పాండురాజులు పుట్టడం, పాండవులు పుట్టుక కూడా ఇందులో ఉంటుంది. పాండవులు ఎలా పుట్టారు, దుర్యోధనుని యొక్క దుష్కర్మలు, దుర్మంత్రంతో పాండవులు వారణావతారం వెళ్ళటం, అలాగే వారణావతం అక్కడికి పంపించడం, దారిలో ధీమంతుడైనటువంటి విదురుడు మ్లేచ్ఛ భాషలో ధర్మరాజుకు హితోపదేశం చేయటం కూడా దీనిలోనే ఉంటుంది. విదురుడి మాటతో సొరంగం తవ్వటం, లక్క ఇంట్లో పడుకున్నటువంటి నిషాది 5గురు కొడుకులు పురోచనుడు లక్క ఇంట్లో తగలబడిపోవటం, పాండవులు తప్పించుకొని అడవిలో హిడింబను చూడడం, భీముడు హిడింబాసురుని చంపడం, ఘటోద్గజుని యొక్క పుట్టుక ఈ ఆది పర్వంలో మనకు గోచరమవుతాయి. అట్టి పుణ్యమైన, దివ్యమైనటువంటి, మహోన్నతమైనటువంటి విశేషములు అంటే మొట్టమొదటగా భారతం చెప్పబోయే ముందు ఏ ఏ పర్వములలో ఏ ఏ విశేషములున్నదో మీకు చెబుతున్నానన్నమాట. 18 పర్వాలు, అనేకమైనటువంటి ఉపపర్వాలతో అత్యద్భుతమైనట్టుగా తీర్చిదిద్దాడు వేదవ్యాసుల వారు. అట్టి విశేషములు చక్కగా మనం రేపు ఇదే సమయం మనకు విందాం. స్వస్తి.